ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న చేపట్టినటువంటి పార్లమెంట్ ముట్టడి చాలా హింసాత్మకంగా మారడం చాలా సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైన ట్రియో గ్యాస్ ఉపయోగించడం అనేటువంటి చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఏదైతే డిమాండ్ ఉందో ఆ ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI రాయలసీమ యూనివర్సిటీ కమిటీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయని పక్షంలో తక్షణమే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే తన బర్తరఫ్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలనేసి భారత విద్యార్థి ఫెడరేషన్ SFI రాయలసీమ యూనివర్సిటీ కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాయలసీమ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకంగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రామకృష్ణ, SFI రాయలసీమ యూనివర్సిటీ కార్యదర్శి.